ఓకే, హిందూ మహాసముద్రంలో ఉన్న ఓ చిన్న దీవుల సమూహం అనుకోకుండా ప్రపంచంలోనే పెద్ద దేశాలైన అమెరికా, బ్రిటన్ మధ్య పెద్ద గొడవకు కారణమైంది. అసలు ఏంటా దీవుల కథ? ఈ గొడవ ఎక్కడ మొదలైంది? ఈ విశ్లేషణలో అన్ని విషయాలు తెలుసుకుందాం. అంతా సద్దుమణిగింది అనుకుంటున్న టైంలో అమెరికా అధ్యక్షుడి నుంచి వచ్చిన ఒకే ఒక్క మాట మొత్తం సీన్నే మార్చేసింది. బ్రిటన్, మారిషస్ దేశాల మధ్య కుదిరిన ఒక ఒప్పందాన్ని ఈ ఒక్క స్టేట్మెంట్ అల్లకల్లోలం చేసేసింది. ఆ ఒప్పందాన్ని గందరగోళంలో పడేసింది. అసలు చాలామందికి పేరుగూడా తెలియని ఎక్కడో మారుమూల ఉన్న ఈ చాగోస్ దీవులు ప్రపంచంలోని సూపర్ పవర్స్ మధ్య ఇంత పెద్ద చిచ్చు పెట్టడమేంటి? అసలు ఎలా సాధ్యమైంది? ఈ విశ్లేషణలో మనం ఇదే ప్రశ్నకు సమాధానం వెతుకుదాం. సరే, ఈ మొత్తం సంక్షోభాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం ఈ 6 ముఖ్యమైన అంశాల్ని చూడాలి. ముందుగా ఆ పెద్ద మూర్ఖపు సంక్షోభం ఏంటో చూద్దాం. తర్వాత బ్రిటన్ చట్టపరంగా ఎలా ఓడిపోయింది, ఆ దీవుల్లో ఉన్న ఆ సైనిక ఆస్తి ప్రాముఖ్యత ఏంటి, ఈ కథలో చైనా పాత్ర ఎంతవరకు ఉంది, అలాగే అక్కడి ప్రజలు ఎందుకు విడిపోయారు, చివరిగా భవిష్యత్లో ఏం జరగబోతోంది అనే విషయాల్ని ఒక్కొక్కటిగా చూద్దాం. సరే, మొదటి పాయింట్, ఆ పెద్ద మూర్ఖపు సంక్షోభం. అసలు ఇంత పెద్ద దుమారం రేపిన ఆ ఒప్పందమేంటి? అది బ్రిటన్ రాజకీయాల్లో ఎలాంటి ప్రకంపనలు సృష్టించిందో ఇప్పుడు చూద్దాం. ఈ ఒప్పందం బయటకు రాగానే బ్రిటన్లో పెద్ద రాజకీయ రచ్చ మొదలైంది. ఒకవైపు అధికారంలో ఉన్న లేబర్ పార్టీ ఏమంటోందంటే, చూడండి, అంతర్జాతీయ కోర్టులు మనకు వ్యతిరేకంగా తీర్పులిచ్చాయి, చట్టపరంగా మన వాదన నిలబడదు, ఈ దీవుల్ని మారిషస్కు ఇవ్వకపోతే అక్కడ మనకున్న అతి ముఖ్యమైన సైనిక స్థావరాన్ని కూడా కోల్పోతాం, అందుకే ఈ ఒప్పందం తప్పదు అని వాళ్లు చెప్తున్నారు. కాని మరోవైపు ప్రతిపక్ష కన్జర్వేటివ్సు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వాళ్ల వాదనేంటంటే, ఇది దేశ భద్రతను పణంగా పెట్టడమే, అంతర్జాతీయ ఒత్తిడికి, వాళ్లు వేసిన చట్టపరమైన కేసులకి మనం తలొగ్గిపోయాం, ఇది చాలా బలహీనమైన చర్య అని వాళ్ళు విమర్శిస్తున్నారు. అసలు బ్రిటన్కి ఈ పరిస్థితి ఎందుకొచ్చింది? ఇంత పెద్ద దేశం ఒక ఒప్పందానికి ఎందుకు తలొగ్గాల్సి వచ్చింది అంటే, ఇది రాత్రికి రాత్రే జరిగిన విషయం కాదు. దీని వెనుక కొన్ని దశాబ్దాల పాటు సాగిన ఒక పెద్ద న్యాయ పోరాటం ఉంది. ఈ మొత్తం కథ మొదలైంది 1965లో. అప్పుడు బ్రిటన్ తన సైనిక అవసరాల కోసం ఈ దీవులన్నిటినీ కలిపి బ్రిటిష్ ఇండియన్ ఓషన్ టెరిటరీ అనే ఒక కొత్త ప్రాంతాన్ని సృష్టించింది. కానీ అసలు సమస్య ఏంటంటే, అక్కడ తరతరాలుగా నివసిస్తున్న స్థానిక చాగోసియన్ ప్రజలను బలవంతంగా అక్కడ్నుంచి పంపించేశారు. వాళ్ల ఇళ్ళు, భూములు అన్నీ వదిలేసి వెళ్ళిపోవాల్సొచ్చింది. అప్పట్నుంచి మారిషస్ ఆ దీవులు తమవేనని, బ్రిటన్ చేసింది చట్టవిరుద్ధమని వాదిస్తూనే ఉంది. ఇక్కడ్నించే బ్రిటన్ పట్టు మెల్లమెల్లగా సడలడం మొదలయింది. అంతర్జాతీయ వేదికల మీద వాళ్ల వాదనలు వీగిపోయాయి. 1 కాదు 2 కాదు, వరుసగా వాళ్లకు వ్యతిరేకంగా తీర్పులు రావడం స్టార్టయింది. చూడండి, ఇవేవో మామూలు కోర్టులు కాదు, ప్రపంచంలోనే అత్యున్నత న్యాయస్థానమైన ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, ఐక్యరాజ్యసమితి, ఇలాంటి పెద్ద పెద్ద సంస్థలన్నీ వరుసగా బ్రిటన్కి వ్యతిరేకంగా తీర్పులిచ్చాయి. వాళ్లు చాలా స్పష్టంగా చెప్పారు, ఆ దీవుల మీద మీ పరిపాలన చట్టవిరుద్ధం, వెంటనే అక్కడ్నుంచి వెళ్ళిపోండి అని. ఈ తీవ్రమైన అంతర్జాతీయ ఒత్తిడి వల్లే బ్రిటన్ చివరికి ఈ ఒప్పందానికి ఒప్పుకోక తప్పలేదు. సరే, ఇంత పెద్ద గొడవ జరుగుతోంది కదా, అసలు ఆ దీవుల్లో అంత స్పెషల్ ఏముంది? అక్కడున్న ఒకే ఒక్క ద్వీపం, దాని పేరు డియాగో గార్సియా. ఇది ప్రపంచంలోనే అత్యంత కీలకమైన, వ్యూహాత్మకమైన సైనిక స్థావరాల్లో ఒకటి. అసలు రచ్చంతా దీని గురించే. ఈ స్థావరం అమెరికాకు, బ్రిటన్కు కళ్ళూ చెవులూ లాంటిది. ఎందుకంటే వాళ్ల లాంగ్ రేంజ్ బాంబర్లు అంటే B-2, B-52 లాంటివి టేకాఫ్ అవ్వడానికి ఇదొక పర్ఫెక్ట్ లొకేషన్. వాళ్ల పెద్ద పెద్ద విమానవాహక నౌకలు, అణుజలాంతర్గాములు సురక్షితంగా ఆగడానికి అనువైన ప్రదేశం. అంతేగాదు, మనం వాడే GPS సిస్టమ్ని కంట్రోల్ చేసే కీలకమైన గ్రౌండ్ స్టేషన్ ఇక్కడే ఉంది. స్పేస్ని మానిటర్ చేయడానికి, అలాగే గూఢచర్యం కోసం ఇది చాలా ముఖ్యమైన కేంద్రం. అందుకే దీని వాళ్లు అంత తేలిట్లో వదులుకోవడానికి సిద్ధంగా లేరు. ఇక్కడే అసలైన ప్రశ్న మొదలవుతుంది. ఇంత విలువైన, ఇంత కీలకమైన ఆస్తికి సంబంధించిన తాళాలను ఇప్పుడు కొత్త యజమాని చేతిలో పెడితే ఏం జరుగుతుంది? అంటే ఈ దీవుల కంట్రోల్ మారిషస్ చేతికి వెళ్తే భవిష్యత్తులో అమెరికా, బ్రిటన్లు ఈ స్థావరాన్ని ఇంతకుముందులా స్వేచ్ఛగా వాడుకోగలవా లేదా? ఈ మొత్తం సంక్షోభంలో ఇప్పుడు మరో ముఖ్యమైన కోణం ఎంటరైంది, అదే చైనా. ఎందుకంటే మారిషస్కి, చైనాకి మధ్య చాలా బలమైన ఆర్థిక సంబంధాలున్నాయి. ఇదే ఇప్పుడు పశ్చిమ దేశాలకు పెద్ద తలనొప్పిగా మారింది. అసలు విషయమేంటంటే, మారిషస్లో చైనా చాలా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టింది, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లు చేసుకుంది. దీనివల్ల
మారిషస్ బ్యాంకింగ్ రంగం, డేటా చైనా కంపెనీల చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉంది. అంతేకాదు, చైనా కరెన్సీ అయిన రెన్మిన్బీకి మారిషస్ ఒక హబ్గా మారింది. ఇంకా ఆందోళన కలిగించే విషయమేంటంటే, చైనా అక్కడ కట్టిన కొన్ని స్మార్ట్ సిటీలు, ఇతర ప్రాజెక్టులు చూడ్డానికి సాధారణంగా ఉన్నా అవసరమైతే వాటిని సైనిక ప్రయోజనాలు కూడా వాడుకోవచ్చు. అంటే మారిషస్ని ఒక ట్రోజన్ హార్స్లాగా వాడుకుని చైనా ఆ ప్రాంతంలోకి వచ్చేస్తుందేమోనని అమెరికా, బ్రిటన్ల భయం. ఈ పెద్ద దేశాల రాజకీయ చదరంగంలో అత్యంత బాధాకరమైన విషయమేంటంటే, అసలీ కథకు మూలమైన, తమ హక్కుల కోసం ఇన్ని దశాబ్దాలుగా పోరాడిన ఆ చాగోషియన్ ప్రజలే ఇప్పుడు 2 వర్గాలుగా విడిపోయారు. వీరిలో ఒక వర్గం చాగోస్ రెఫ్యూజీస్ గ్రూప్. వీళ్లు ఈ ఒప్పందానికి మద్దతిస్తున్నారు. వాళ్ల వాదనేంటంటే, సరే మారిషస్ కంట్రోల్లో ఉన్నా పర్లేదు, కనీసం ఇన్నేళ్ల తర్వాత మా సొంత భూమికి తిరిగి వెళ్లే అవకాశం దొరికింది కదా అని వాళ్ళంటున్నారు. కానీ చాగోషియన్ వాయిసెస్ అనే మరో గ్రూప్ దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తోంది. వాళ్ళేమంటున్నారంటే, ఇన్నాళ్లు బ్రిటన్ మమ్మల్ని మోసం చేసింది, ఇప్పుడు మమ్మల్ని తీసుకెళ్లి మారిషస్ చేతిలో పెడుతోంది. ఇది మాకు అన్యాయం, మాకు ఎవరి కంట్రోలొద్దు, మాకు స్వయం నిర్ణయాధికారం కావాలి అని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సరే, ఇన్ని గొడవలు, ఇన్ని కోణాల మధ్య ఇప్పుడు భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? ఈ సంక్షోభం ఏ మలుపు తీసుకుంటోంది? విశ్లేషకులు ప్రధానంగా 3 రకాల అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. మొదటి అవకాశం ట్రంప్ వీటో. అంటే అమెరికా ఈ ఒప్పందాన్ని గుర్తించడానికి నిరాకరించడం. ఈ డీల్ని మేం ఒప్పుకోమని అమెరికా గట్టిగా చెబితే ఈ ఒప్పందం అక్కడితో ఆగిపోతుంది. అప్పుడు బ్రిటన్ పరిస్థితి చాలా ఇబ్బందికరంగా మారుతుంది. అటు మారిషస్కి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేరు, ఇటు తమ ముఖ్య మిత్రుడైన అమెరికాతో సంబంధాలు దెబ్బతింటాయి. ఇక రెండవ అవకాశం ట్రోజన్ హార్స్. అంటే అందరూ భయపడినట్టే జరగడం. ఒప్పందం ముందుకు సాగుతుంది, అంతా ఓకే అనుకుంటారు. కాని ఆ తర్వాత మారిషస్ చాగోస్లోని మిగిలిన దీవులలో చైనాను పెట్టుబడులు పెట్టడానికి అనుమతిస్తుంది. ఒకవేళ ఇది జరిగితే డియాగో గార్సియా సైనిక స్థావరం పక్కనే చైనా ఉనికి ఏర్పడుతుంది. ఇది పశ్చిమ దేశాల భద్రతకు చాలా పెద్ద ముప్పుగా మారుతుంది. ఇక మూడోది, కొంతవరకు ఆచరణ సాధ్యమయ్యే దృశ్యం. అదేంటంటే, బ్రిటన్, అమెరికా కలిసి తమ ఆర్థిక, దౌత్యపరమైన శక్తిని ఉపయోగించి మారిషస్ని అదుపులో ఉంచుతాయి. అంటే చైనా వైపు మరీ ఎక్కువగా వెళ్లకుండా చూసుకుంటాయి. దీనివల్ల సైనిక స్థావరమైతే సురక్షితంగానే ఉంటుంది, కానీ అక్కడ ఎప్పుడూ ఒక రకమైన టెన్షన్, ఒక బలహీనమైన యథాతథ స్థితి కొనసాగుతూనే ఉంటుంది. ట్రంప్ యొక్క ఈ కొత్త వైఖరిని నిపుణులు ఒక కొత్త పేరుతో పిలుస్తున్నారు. అదే డాన్రో సిద్ధాంతం. దీని అర్థం చాలా సింపుల్. ఇంతకుముందు అమెరికా మన్రో సిద్ధాంతం ప్రకారం తన ప్రభావక్షేత్రాన్ని చూసుకునేది. కానీ డాన్రో సిద్ధాంతమేంటంటే, ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిలా ఆలోచించడం. అంటే కీలకమైన, వ్యూహాత్మకమైన ప్రదేశాలను వేరేవాళ్ల దగ్గర లీజుకు తీసుకోవటం, వాళ్లమీద ఆధారపడటం కాదు, వాటిని పూర్తిగా కొనేయాలి, సొంతం చేసుకోవాలి అనే ఆలోచనా విధానమన్నమాట. చివరిగా ఈ మొత్తం కథ మన ముందొక పెద్ద ప్రశ్ననుంచుతుంది. సార్వభౌమాధికారం, దేశాల హక్కులు ఇవన్నీ చాలా ముఖ్యమైనవే. కానీ వేగంగా మారుతున్న ఈ ప్రపంచంలో ఒక భూభాగాన్ని, అధికారాన్ని గట్టిగా పట్టుకుని ఉండటానికి చెల్లించాల్సిన ధర ఎంత? అలాగని దాన్ని వదిలేస్తే ఎదురయ్యే ప్రమాదమెంత? ఈ ప్రశ్నకు సమాధానమంత సులభంగా దొరకదేమో.